పర్వతంబు చూడ పదియునై దామడ పరుగులెత్తిపోవు పలవయోగి. యోగి నిజమైతే వద్ద పర్వతం ఉండే కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులెందు ఆత్మశక్తివై శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, యోగ సిద్ధి పొందని యోగి పర్వతాన్ని చూడాలని 15 ఆమడల దూరము పరిగెత్తుకొని వెళుతాడు. యోగ సిద్ధి పొందిన నిజమైన యోగి తను కూర్చున్న చోటనే పర్వతమును చూస్తాడు. యోగ సిద్ధి ముఖ్యము. మానసము దొడ్డ మరి ఎవ్వరికి అయినా, సుఖము దుఃఖములకు సూత్రధారి. సూత్రమర్మ మెరుగ సుఖ దుఃఖములు లేవు కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులెందు ఆత్మశక్తివై శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, మనసే గొప్పది. అందరికీ సుఖానికి దుఃఖానికి మూల కారణం మనసే. దాని మూల రహస్యమును తెలుసుకుంటే సుఖదుఖాలు ఉండవు. మనసే గొప్పది. మనసు లొంగదీయ మరి మూడు గలవయ్యా, చూపు రూపు కోరిక చుట్టి పట్టి. మట్టు చేయ ధ్యాన మర్యాదగనుండు కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులెందు ఆత్మశక్తివే శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, చూపు రూపు కోరికే ఆ మూడింటిని కలిపి చుట్టి పట్టుకొని కట్టి వేసినచో మనసు ఆధీనంలో ఉంటుంది, ధ్యానము కుదురుతుంది. మనసు ఆధీనంలో ఉండుట ముఖ్యము. ఆత్మతత్వమున మహావాక్యములు 4 వివరణము నర్ప వినిన కనిన వాడే హరియు హరుడు. పరమేష్టిగా మారు కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులెందు ఆత్మశక్తివే శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, 1 ప్రజ్ఞానం బ్రహ్మ, 2 అహం బ్రహ్మస్మి, 3 తత్వమహస్సి, 4 అయమాత్మ బ్రహ్మ. ఈ 4 మహావాక్యముల వివరణ. ఆత్మతత్వంలో చూచిన వాడే హరియు హరుడు, పరమేశ్వరునిగా మారుతాడు. మహావాక్యముల వివరణ తెలుసుకోవడం ముఖ్యం. పట్టుదోవతలను పై పచ్చడంబులు, ఎక్కువైన సొంబులెందు కొరకు. చక్కదనము తోడ చావు తప్పకయుండు కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులెందు ఆత్మశక్తివే శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, పట్టు వస్త్రాలు పైపై ఆడంబరాలు అధికంగా ఆభరణాలు దేనికి? ఎంత అందంగా ఉన్నా చావును తప్పించుకోలేడు. ఆడంబరాలు ముఖ్యము కాదు. పట్టు పట్టి చూడ వైకుంఠ కైలాసములను లేవు, తీర్థములను లేవు. భక్తజనుల హృదయ పద్మాల నందువు కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులెందు ఆత్మశక్తివే శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, చూడాలని పట్టుదలతో చూస్తే వైకుంఠంలో లేవు, కైలాసంలో లేవు, తీర్థములలో లేవు. కానీ భక్తజనుల హృదయ పద్మాలలో ఉన్నారు. పట్టుదలతో చూడగలుగుతారు. కూడుబెట్టకున్న కుక్షిలో జఠరాగి భక్షణంబు సేయు. కుక్షి మలము కూడు విడిచి మలము కుడుచురాయు వాపవాపి కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులెందు ఆత్మశక్తివే శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, తిన్న ఆహారము జీర్ణం చేసే జఠరాగ్ని సమయానికి ఆహారం అందించకపోతే శరీరంలో ఉన్న మలాన్ని లాగుకొని భక్షిస్తుంది. ఉపవాసము చేయువాడు ఆహారమును విడిచి మలాన్ని భక్షిస్తాడు. ఆహార నియమాన్ని పాటించాలి. రూపరహితునకు రూపము గల్పించి కర్మకాండ పెంచి కలుషమతులు ధర్మ మార్గములను ధ్వంసంబు చేసిరి కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులెందు ఆత్మశక్తివై శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత,
రూపము లేని పరబ్రహ్మకు రూపాలను కల్పించి కల్మషముతో అనేక విధి విధానాలను ఏర్పరిచి ధర్మ మార్గాలను ధ్వంసం చేసినారు. ధర్మ మార్గాలలో నడవడం ముఖ్యం. వేద మంత్రములను వాదించి విడిచిన విధి నిషేధ శాస్త్రవేత్తలైన గుణము కుదరకున్నా నిన్ను గాంచగలేరు. కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులందు ఆత్మశక్తివై శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, వేద మంత్రాలను కంఠస్థం చేసి వాదించి గెలిచిన వారైన విధిని ఎదిరించగల శాస్త్రవేత్తలైన గుణము కుదరకపోతే నిన్ను చూడలేరు. గుణము కుదరడమే ముఖ్యము. పరమ గురు శక్తి గురువు నందును రక్తి, కాళికాంబ యందు కలుగు భక్తి, మూడు పూర్వ సుకృతమున్న కలుగు జీవికి. కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులందు ఆత్మశక్తివై శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, దైవాన్ని కోరుకునే శక్తి, గురువునందు అనురాగము, కాళికాంబ యందు భక్తి, ఇవి మూడు మనిషికి పూర్వజన్మ సుకృతం వల్ల లభిస్తవి. పూర్వజన్మ సుకృతము ముఖ్యం. బవుడు దిక్కటన్న భక్తులకే కాక కాదు దిక్కటన్న గనులకైలా, స్వర్గ నరక మోక్ష సంహాసముల గోళ. కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులందు ఆత్మశక్తివే శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, బాధలు కష్టాలలో ఉన్న వారికి భగవంతుడే దిక్కు అని వెతుకుచున్న వారికి భగవంతుడు కావాలి కానీ దేవుడు లేడు, అతని అక్కర లేదని తిరిగే నాస్తికులకు ఎందుకు ఈ స్వర్గము నరకము మోక్షము అనే సాధన? భగవంతుని అవసరము అందరికీ ఉంది. పరము దిక్కటంచు దిరుగుచుండు నుండగా కల్లగుల్ల గురుడు కానవచ్చే, చుండు నెత్తి మీద చుండిన పేనుగా. కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులందు ఆత్మశక్తివై శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, లౌకిక బాధలు కష్టాలు భరించలేక దైవ సంబంధమైన సహాయముకై వెతుకుతూ ఉంటే అబద్ధాలతో జీవిస్తున్న దొంగ గురువు లభించి చుండు నెత్తితో ఉన్న పేనులాగా వ్యవహరిస్తాడు. సద్గురువు ముఖ్యము. నాల్క మీద జాతి నవరత్నముల గూర్చి అది దేవుని ధ్యానమందలేను, నమిలి రుచిని గన్న నారాయుని గను. కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులందు ఆత్మశక్తివై శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, జాతి నవరత్నం లాంటి మంత్రమును జపిస్తూ భగవంతునిపై మనసు లగ్నం చేసి ధ్యానంలో నిమగ్నమైతే నారాయణు దర్శనం లభిస్తుంది. భగవంతునిపై మనసు నిలపడం ముఖ్యం. బ్రహ్మమనగ వేరే పరదేశమున లేడు, బ్రహ్మమనగ జోడు భట్ట బయలు, తనకు తానే బ్రహ్మ తారకమౌనురా. కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులందు ఆత్మశక్తివే శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, బ్రహ్మం అంటే ఎక్కడో దూర దేశంలో ఉండడు. బ్రహ్మం అంటే ఈ కనిపిస్తున్న బట్ట బయలంతా బ్రహ్మమే. తన గురించి తానే తెలుసుకోవడం ముఖ్యం. బ్రహ్మతారకం అనబడుతుంది. బ్రహ్మజ్ఞానం పొందడం ముఖ్యం. కడపు హోమ గుండ్రకమ మావుటమ తెలియరు, క్రమము తెలియకున్న కష్టమగును. కడుపులోన చిచ్చు కారు చిచ్చు పై పెచ్చు. కాళికాంబ హంస కాళికాంబ. సకల జీవులందు ఆత్మశక్తివే శ్వాస రూపంలో హంసగా సంచరిస్తున్న ఓ కాళీమాత, కడుపు హోమగుండంలాగా పనిచేస్తుంది. దీని విధానము తెలుసుకోకపోతే కష్టమవుతుంది. కడుపులోనున్న జఠరాగ్ని కారు చిచ్చు కంటే గొప్పది. ఎప్పుడు మండుతూనే ఉంటుంది. దానికి ఆహార సమిధలు క్రమపద్ధతిలో అందించాలి.
ఆహార నియమము ముఖ్యం.